హాయ్ అండి. హలో. ఎలాగున్నారు? నేను బాగున్నాను. మీరందరూ బాగున్నారు. ఈరోజు పచ్చిరొయ్యల పులుసు చేస్తున్నానండి. చాలా సింపుల్గా, తినడానికి ఎంతో రుచిగా ఉంటుంది, టేస్టీగా ఉంటుంది. ఇలా చేసుకుంటే చాలా బాగుంటుందండి. మీరు ట్రై చేయండి. పచ్చిరొయ్యలు శుభ్రంగా క్లీన్ చేసుకుని 5-6 సార్లు కడుక్కోవాలండి. బాగానే కడిగిన తర్వాత ఇలాగ కొంచెం ఆయిల్ వేసి, పసుపు వేసి, కొద్దిగా సాల్ట్ వేసి ఫ్రై చేసుకోవాలండి. బాగా ఫ్రై అయిపోయిన తర్వాత పక్కన పెట్టుకొని ఇందులో 2 ఉల్లిపాయలు, ఒక 5 పచ్చిమిరపకాయలు, 2 పచ్చిమిరపకాయలు వేసుకుంటే బాగుంటుందండి. చెంచా పసుపు, కొద్దిగా ఉప్పు, తర్వాత టమాటాలు అందులో వేసి బాగా ఫ్రై చేసుకోవాలి. ఇవన్నీ బాగా వేయిపోవాలండి. బాగాను టమాటా కూడా ఉడికిపోద్దండి. నూనెలో బాగా ఉడికిపోయి బాగుంటుంది. బాగా వేగిపోయింది. ఇప్పుడు వేగిపోయిన పచ్చిరొయ్యలు మళ్ళీ అందులో వేసుకొని మసాలా అండి అన్నీ కలిపి మిక్స్ చేసుకున్నాను. అల్లం, వెల్లుల్లి, మొగ్గలు, నాలుకాయలు, చెక్క, ధనియాలు, జీలకర్ర అన్నీ కలిపి పేస్ట్ వేస్తానండి. అవి ముందు అవి వేగేటప్పుడు కొంచెం వేసుకుంటే రొయ్యలకు బాగా పట్టి ఫ్లేవర్ బాగుంటుందండి. అది కారం వేసుకోవాలండి. 2 చెంచాలు కారం వేసుకొని సరిపడు బాగా ఫ్రై చేసుకోవాలి. కొంచెం వాటర్ ఇందాక కొంచెం వేసాం కదండి ఉప్పు, మళ్ళీ కొంచెం వేసి ఇప్పుడు సరిపోతుందండి. ఇంకా చూసుకోక్కర్లేదు. గ్లాస్ వాటర్ వేసుకుని ఒక 10 నిమిషాలు మొత్తం అన్నీ వేగిపోయినాయి కదండి. ఒక 10 నిమిషాలు అలా ఉడకనివ్వాలి. ఇందులో కొంచెం చింతపండు నానబెట్టుకుని చింతపండు వాటర్ వేసుకోవాలండి. చింతపండు వాటర్ వేసిన తర్వాత కొంచెం మసాలా ఉంటే అది కూడా వేసేసుకోవాలి. ఇందాక కొంచెం వేసాం కదా, ఇప్పుడు ఇంకా కొంచెం వేసుకోవాలి. ఎంతో సింపుల్గా కూర రెడీ అయిపోయిందండి. పులుసు, ఇది పచ్చిరొయ్యల పులుసు.